పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం శ్రీ జయలక్ష్మి మాతాజీ జయంతి సందర్భంగా ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలోని శ్రీ నంద్యాల లక్ష్మీ సీతారామయ్య గారి స్వగృహం నందు ఉన్న శ్రీ జయలక్ష్మి మాత విగ్రహానికి పూజలు నిర్వహించారు. పండితులు గూడూరు రాంభద్ర శివకుమార్ శర్మ గారిచే పంచామృత అభిషేకము, హోమాలు, ప్రసాద వినియోగం నిర్వహించారు. మహిళలచే సంపూర్ణ భగవద్గీత పారాయణం జరిపారు. నంద్యాల లక్ష్మీ సీతారామయ్య గారి స్వగృహం నందు అల్లుడు పవన్ కుమార్, కుమార్తె శృతి కమల్ దంపతులచే హోమాలు నిర్వహించారు. ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ, శ్రీ కృష్ణ భగవానునికి జయలక్ష్మి మాతకు క్షీరాభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. గణపతికి, ఆదిత్యాది నవగ్రహాలకు, జయలక్ష్మి మాతకు, దత్తాత్రేయ స్వామీజీకి పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. 21 మంది ముత్తైదువులకు వస్త్రదానం, స్వయం పాక దానం కార్యక్రమాలను నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, శ్రీమతి శ్యామలా దంపతులు, అల్లుడు, కుమార్తె డాక్టర్ పవన్ కుమార్, శృతి కమల్ దంపతుల చే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేశిరెడ్డి మురళి, మోరా జ్యోతిరెడ్డి తదితర స్నేహితులు, అభిమానులు, బంధువులు పాల్గొన్నారు. జయ గురుదత్త. మన యొక్క కుప్పనపూడి గ్రామంలో వేయించేసి ఉన్న జయలక్ష్మీ మాతా సహిత భగవాన్ శ్రీకృష్ణ భగవాన్ యొక్క మందిరనందున మన కుప్పనపూడి వాస్తవ్యులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య గారి యొక్క గృహమునందున మాతా జయలక్ష్మీ మాత ఆరాధన మరియు ఈరోజు శంకర జయంతి సందర్భంగా సద్గురు స్వామీజీ వారి యొక్క తల్లిగారైనటువంటి జయలక్ష్మీ మాత ఆరాధన మహోత్సవాలు అత్యంత యోగితంగా ఉదయం నుంచి కూడా చక్కగా ఈ మహిళలందరి చేత కూడా భగవద్గీత పారాయణ 18 అధ్యాయాలు కూడా భగవద్గీత పారాయణ కార్యక్రమం జరిగింది ఉదయం నుంచి కూడా. అదేవిధంగా ఉదయాన్నే 6:30 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, తదుపరి ఆ యొక్క శ్రీకృష్ణ భగవానునికి, మాతా జయలక్ష్మీ మాతకు క్షీరాభిషేకం, అనంతరము కుంకుమార్చన కార్యక్రమం నిర్వర్తించుకున్నాం. తదుపరి 11:45 నుంచి కూడా ఆ యొక్క గణపతికి, ఆదిత్యాది నవగ్రహాలకి, అదేవిధంగా మాతా జయలక్ష్మీ మాతకు, దత్తాత్రేయ స్వామికి మూఢమంత్ర హోమ కార్యక్రమాలు నిర్వర్తించుకుని తదుపరి 12:55 మహాపూర్ణాది కార్యక్రమం నిర్వర్తించుకున్నాం. తదుపరి ఈ యొక్క తరువాత పూర్ణాది అనంతరం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభమైంది. కాబట్టి ఈ యొక్క జయలక్ష్మీ మాత ఆరాధన మహోత్సవ సందర్భంగా ఈ యొక్క 21 ముత్తైదువులకు ఈ యొక్క వస్త్రదానము, అదేవిధంగా స్వయంపాక దాన కార్యక్రమం కూడా ఈ యొక్క సీతారామయ్య యొక్క దంపతులు, అదేవిధంగా వారి అల్లుడైనటువంటి పవన్ కుమార్ మరియు శృతి కమల్ యొక్క దంపతుల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది. ఏటా కూడా గత 17 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి వారి యొక్క వ్యాపారం బాగుండి ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని చెప్పి స్వామీజీ వారి యొక్క ఆజ్ఞానుసారం ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నిర్వర్తించడం జరుగుతోంది. అదేవిధంగా గౌరవ సచ్చిదానంద స్వామీజీ మరియు దత్తపదయానంద తీర్థ స్వామీజీ వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ వారి మీద ఉండాలని చెప్పి ఆ యొక్క వేదాశీర్వచనాలు ఇవ్వడం జరుగుతోంది. జయ గురుదత్త. కుప్పనపూడి గ్రామంలో మా బావగారైన నంద్యాల సీతారామయ్య గారు గృహనందు మాతాజీ మాత వారి జయంతి సందర్భంగా హోమము, అలాగే పూజా కార్యక్రమం జరిగింది. ఇది గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈయన ఈ కార్యక్రమాలు నిర్వహించడం, మేమందరినీ పిలిచి ఈ యొక్క కార్యక్రమాలు మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయటం, మేమందరికీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మేము ఈ కార్యక్రమానికి ఇచ్చేసినప్పుడు మమ్మల్ని అందరికీ కూడా మంచి ఈ గౌరవ మర్యాదలతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అలాగే పెద్దలు, పూజ్యులు, గురువు గారు కూడా ఈ హోమాన్ని చక్కగా ప్రతి సంవత్సరం నిర్వహించడం చేస్తూ ఈ గ్రామానికి, అలాగే ఈ కుటుంబానికి, నంద్యాల సీతారామయ్య గారి కుటుంబానికి మంచి ఆరోగ్యాలతో, మంచి ఐశ్వర్యాలతో ఇవ్వాలని చెప్పేసి ఆ స్వామీజీని కోరుకుంటూ, అలాగే మా అందరికి కూడా ఆ స్వామీజీ ఆశీస్సులు, మాతాజీ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి కుప్పనపూడి గ్రామస్తులైన నంద్యాల సీతారామయ్య గారు ప్రతి సంవత్సరం కూడా ఒక కార్యక్రమం కాదు 2-3 కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. భగవంతుని ముందు అందరూ కూడా భక్తిభావంతో ఉండాలని చెప్పేసి, ఊరు బాగుండాలని చెప్పేసి సదుద్దేశంతో ఎప్పుడూ కూడా మంచి కార్యక్రమాలు చేస్తారు. దానిలో ఈరోజు మాతాజీ గారిది
జయంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉదయం 9 గంటల దగ్గర నుంచి 4 గంటల పాటు నిర్వీర్యంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో నిజంగా మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇతని మంచిగా చేశారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడే కాకుండా ప్రతి చోట కూడా భగవత్ కార్యక్రమాలు ప్రతి చోట కూడా జరగాలి. మరి మనం ఉన్న చుట్టుపక్కల సొసైటీ ఏంటి, మనం ఉన్న సొసైటీ ఏంటి, మొత్తం అందరూ బాగుండి పిల్లా పాపలతోటి సంతోషంగా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఎవరో ఒకరు చేసిన దానిలో మనం పాల్గొన్నా చాలు, మనకి ఆ పుణ్యం అనేది వస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని చెప్పేసి మా సీతారామయ్య గారు అన్నగారు, మా సోదరుడు ప్రతి కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. మాకు చాలా ఆనందదాయకం. కార్యక్రమం అయ్యే వరకు కూడా మేము అలాగే ఉండడం అనేది మాకు ఆనందం. మరి భగవంతుడి కృపతోటి మీరందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతోటి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి నాకు ఆశీస్సులతో శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వారి ఆదేశానుసారం ప్రతి ఏటా జయలక్ష్మి మాతాజీ జయంతి చేయటం పరిపాటి. అదేవిధంగా ఈరోజు మహిళామూర్తుల చేత భగవద్గీత పారాయణం స్వామీజీ వివిధ కాన్సెప్ట్లో మొన్న గచ్చిబౌలి కానీ, ఢిల్లీలో కానీ, అమెరికాలో కానీ అన్నింటిలో కూడా భగవద్గీత పారాయణం చేయించుతున్నారు. చిన్నపిల్లలతోటి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు కూడా భగవద్గీత పారాయణం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరమే మా కుప్పనపూడి మా మాతృమండలి ఉన్నారు భగవద్గీత ఆన్లైన్లో నేర్చుకుని. అదేవిధంగా కొంతమంది కొండయ్య గురుస్వామిని ఆయన ఎప్పుడో మా ఊరికి ఎప్పటి నుంచో మాతృమూర్తులకి భగవద్గీత పారాయణం నేర్పడం అనేది ఎప్పటి నుంచో గత 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఆయన ఎప్పుడో కాలం చేసినా అదేవిధంగా ఆ రాజశ్రీ మాత గుడిలో భగవద్గీత పారాయణం చేయటం జరుగుతుంది. వీరందరూ కలిపి ఈరోజు నా స్వగృహంలో వచ్చి ఉదయం 9 గంటల నుంచి భగవద్గీత పారాయణం చేయటం వారందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మా నానిగారు కార్యక్రమం కానీ, అదేవిధంగా మా శర్మ గారు ఉదయం పొద్దున్న 7 గంటల నుంచి అభిషేకాలు చేయటం జరిగింది. అదేవిధంగా నానిగారి ద్వారా ఇద్దరు కలిపి హోమం చేయటం జరిగింది. వీరిద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ పూజా కార్యక్రమానికి వచ్చేసిన వివిధ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై గురుదత్త.